ప్రియమైన రైతు సోదరులకు నా యొక్క నమస్కారాలు. నిన్న వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే వరిలో వచ్చే ఆకు చుట్ట పురుగు దాని యొక్క నష్టం ఎలా చేస్తుంది, అదేవిధంగా అందులో మనం ఏం తెలుసుకున్నామంటే ఆకు చుట్ట పురుగు ఎలా వస్తుంది, అది ఎలా నష్టపరుస్తుంది, దాన్ని గుర్తించడం ఎలా అని తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం దాని యొక్క నివారణ చర్యలు తెలుసుకున్నాం. దాన్ని ఎలా నివారించాలి అనేది మన యొక్క ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే, సహజంగా రేగు కళ్ళ ఉంటది కదండి. రేగు కళ్ళని మడి చుట్టూ మొత్తం ఈడ్చుకొని తిరిగితే అందులో ఉన్నటువంటి చుట్టుకొని ఉన్నటువంటి పురుగు గీసుకొని నీళ్ళలో పడి చనిపోతుంది. రెండవది, మనం చేయాల్సిన పని ఏంటంటే 1500 ppm వేప నూనెని పిచికారీ చేసినట్లయితే ఆ యొక్క సహజ పద్ధతి న్యాచురల్ గానే చనిపోతుంది. అలా కాదు, మనము ఖచ్చితంగా కెమికల్ యూజ్ చేసుకోవాలనుకుంటే సల్ఫర్ మిల్స్ కంపెనీ వాళ్ళది వ్యామోస్ అనే చూడండి, వ్యామోస్ అని ఒక మందు, అదేవిధంగా సఫెక్స్ అనే ఒక మందు, ఇవి రెండు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ వ్యామోస్ అనే మందు ఉంది కదా, ఇది ఎకరాకి 60 ml వాడుకోవాలి. ఈ వ్యామోస్ అనే మందుని ఎకరాకి 60 ml సరిపోతుంది. ఇది రానిప్రోల్ అనే మందు, ఇది ఎకరాకి 100 ml పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుచుట్ట పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ధన్యవాదాలు.